ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరపెట్టి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మరి మీ మధ్యకు వచ్చే కృప దేవుడు దయచేశారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. మరోసారి మీ ముందు మోకరించి ప్రార్థించి మీరు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని ఈ రీతిగా ముందుకు వచ్చే భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. దైవజనమా, దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుంటే, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరాలు ఉండును. దేవుడు స్తోత్రం. మనుషులు చాలా రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. నా లైఫ్ అలా ఉండాలి, ఎలా ఉండాలి, నేను అలా అయిపోవాలి, ఎలా అయిపోవాలని ఉదయం లేచినప్పటి కాంచి రాత్రి పడుకునే వరకు కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ మనిషి ఆలోచన కంటే దేవుడి ఆలోచన చాలా గొప్పది. నీ పట్ల ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడని, ఆ ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుందని దేవుడు ఉదయకాలమే మనకు వాగ్దానం చేస్తున్నారు. నా ప్రియమైన దైవజనమా, దేవుడు ఆలోచన శాశ్వతమైనది. దేవుడి యొక్క ఆలోచన స్థిరమైనది. నీ పట్ల ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్న విషయం మనిషికి అర్థం కాక, తన వ్యక్తిగతమైన ఆలోచనలో మనిషి ఉండి జీవితంలో ఏదో సాధించాలి, ఏదో గొప్పవాడైపోవాలనే ఆలోచనలో రకరకాల ఆలోచనలు కలిగిన మనుషులుగా పరిగెత్తి చివరికి ఎటువంటి సక్సెస్ లేక బాధపడేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం, ఆయన ఆలోచన సదాకాలం ఉండును. నిజమే దైవజనమా. మనిషికి నిరంతరం కూడా అవసరమైన కొన్ని వాటి గురించి దేవుడు ఆలోచించారు. ఎగ్జాంపుల్‌గా చూస్తే, భూమి మనిషికి అవసరమని ఆలోచించిన ఆయన భూమిని ఏర్పరిచారు. గాలి, నేల, సూర్యుడు, చంద్రుడు, వాయువు, పండు, కాయ, ఇవన్నీ కూడా ఒక్కసారి దేవుడు ఆలోచన చేశాడు. ఒకేసారి ఆలోచించాడు. మనిషి గురించి దేవుడు ఆలోచన చేసిన ఆయన ఆలోచనలు ఏర్పాటు చేసినవి సదాకాలం ఉన్నాయి. సదాకాలం నిలిచి ఉన్నాయి. ఈ భూమి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నిలిచి ఉంది. ఆకాశం కొన్ని వందల కోట్ల సంవత్సరాలు నిలిచి ఉంది. గాలి కొన్ని వందల సంవత్సరాలు వీదుతూనే ఉంది. దేవుడి స్తోత్రం. నీ పట్ల దేవుడు ఆలోచన ఎంతకాలం ఉంటుంది అని ఆలోచన చేస్తే స్థిరమైన ఆలోచన నీ పట్ల దేవుడు కలిగి ఉన్నప్పుడు సొంత ఆలోచనలో పరిగెట్టే వ్యక్తిగా ఉండక, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించే వ్యక్తిగా ఉండక, నా పట్ల దేవుడు ఆలోచన ఒకటి ఉంది, ఆలోచన తగ్గట్టుగా నేను నడుచుకోవాలి, జీవించాలని ఏ కుటుంబం అయితే ఆలోచించి దేవుడికి లోబడి ఆయన ఆలోచనలో వారి జీవితాలు కట్టుకుంటారో, వారి జీవితాలు ఉన్నతమైన స్థానములో ప్రభువు నిలుపుతారు. ఉన్నతమైన కార్యాలతో వారి కుటుంబాలు నింపుతారు. ఈ ఉదయకాల నీ జీవితంలో కూడా నీకు తోచిన ఆలోచన బట్టి నువ్వు వెళ్ళిపోతూ గొప్పవాడు కావాలనుకుంటున్నావా? నీకు తోచిన ఆలోచన బట్టి వెళ్ళిపోతూ ఆస్తిపరుడుగా మారాలనుకుంటున్నావా? నీకు తోచిన ఆలోచన బట్టి వెళ్ళిపోతూ పేరు, కీర్తి సంపాదించాలని అనుకుంటున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది, నీ పట్ల దేవుడు ఆలోచన కనిపెట్టు. నీ పట్ల దేవుడి సంకల్పం కనిపెట్టు. నీ పట్ల దేవుడికున్న ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది. ఆయన సంకల్పం తరతరాలు నిలిచి ఉంటుంది. నా ప్రేమైన ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ పట్ల ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఒక నిర్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్న ఆలోచనలను ఏకీభవించే వ్యక్తిగా ఉంటే నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడు. అట్టి రీతిగా మీ జీవితాలు ఉండును గాక. ఇంకెందుకు ఆలస్యం?
నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీ సంకల్పం మనుషులకు అర్థం కాక వారు గీసుకున్న సంకల్పంలో పరిగెత్తి జీవితాలు పాడు చేసుకుని ఎంతోమంది ఉన్నారు తండ్రి. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మరలా వారు సిద్ధపడుతుండగా వారి కుటుంబాలు ఆశ్చర్యకరంగా ఉంచండి. వారి జీవితాలు ఉన్నతమైన స్థానంలో ఉంచండి. మేలుతో నింపండి బాబు. మరి మీ నామలో ఉన్న గొప్పతనం వారికి ఆశ్రదించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. నాయనా, ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. అప్పుల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి. సమస్యల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి. రకరకాల ఫీల్డ్లో పనిచేస్తున్న వారిని ఆస్వాదించండి. ఆసుపత్రి రోగులు కూడా స్వస్థపరచండి. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసుని నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక.